ఆత్మకూరు మండలం బసవరాజుపాలెంలో రాత్రి జరిగిన సంఘటనపై విచారణ ప్రారంభం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలకు, ధర్నాలకు, డ్యాన్స్ ప్రోగ్రాంలకు ఆంక్షలు ఉన్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామంలో డ్యాన్స్ ప్రోగ్రాంలు నిర్వహించడానికి వీల్లేదని సిఐ, ఎస్ఐ అడ్డుకున్నారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా కొందరు పోలీసులపైనే తిరగబడ్డారు. జాతర నిర్వాహకులపై, ఈవెంట్ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. వారిలో కొందరు పోలీసులపై దురుసుగా ప్రవర్తించి నెట్టారు. వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. విచారణ చేపట్టే మిగతా వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. వివరాలను వెల్లడించిన ఆత్మకూరు డీఎస్పీ ఎన్ కోటారెడ్డి. నమస్కారం అండి. నిన్న రాత్రి 2 మన ఆత్మకూరు మండలానికి సంబంధించి 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అందులో ఒకటి మురగల్లు విలేజ్‌లో ఈ ప్రదీప్ అని ఒకతని, తర్వాత శ్రీకాంత్. వీళ్ళిద్దరూ సేమ్ సామాజిక వర్గమే. అయితే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ గూడా. ఇద్దరు రోజు డైలీ గాని అప్పుడప్పుడు ఇద్దరు కలిసి డ్రింక్ చేసి, తాగి వెళ్తా ఉంటారు. ఆ ప్రాసెస్‌లో నిన్న డ్రింక్ చేసి కొద్దిగా ఇద్దరు వాదన జరిగింది. దానికి వాదన కారణం ఏదంటే ఇతని ప్రదీప్ అంటే అతని శ్రీకాంత్‌కు డబ్బులు రూ. 57,000 ఇవ్వాలి, పాత బాకీ ఉంది. దాని గురించి తాగినప్పుడు ఆ బాకీ ఎప్పుడు ఇస్తావు అన్న దాని మీద ఒక ఇష్యూ అని, అది అసలు రియల్‌గా జరిగిందది. దాని మీద తగాదపడి ఇటు ఒక రాయితో కొట్టడం వల్ల చిన్న మైనర్ ఇంజ్యూరీ అయింది. దాని మీద కేసు కూడా కట్టడం జరిగింది. అతని మీద, శ్రీకాంత్ మీద యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి దీంట్లో పొలిటికల్ పార్టీ కలరింగ్ గూడా ఇస్తున్నారు. అది వాస్తవం గాదు. వీళ్ళిద్దరూ బాకీ విషయంలో చిన్న తాగి తగాదా పడినదే. ఇతని ప్రదీప్ అంటే అతని వైసీపీకి సంబంధించిన కార్యకర్త అని, అతని శ్రీకాంత్ టీడీపీకి సంబంధించిన అనేది చెప్తా ఉన్నారు. అది వాస్తవంగా జరిగిందైతే ఇది. కాబట్టి అది వాళ్ళు సింపథైజర్స్ అవ్వచ్చు గానీ, పొలిటికల్ ఇష్యూ మాత్రం దీంట్లో ఏం లేదు. అదొకటి. తర్వాత నిన్న అట్లే బసవరాజుపాలెం అని ఆత్మకూరు మండలంలో బసవరాజుపాలెంలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే వీళ్ళు విలేజ్‌లో ఆహ్, పోలేరమ్మ తిరునాళ్ళు ఒకటి జరుగుతా ఉంది రాత్రి. దానికి మామూలుగా పోలేరమ్మ తిరునాళ్ళు ఇలాంటి ట్రెడిషనల్‌గా చేసుకుంటే మాకు అబ్జెక్షన్ ఏం లేదు. అది చేసుకుంటున్నారు అందలాగా. కానీ దాంట్లో భాగంగా ఈళ్ళు ఇక్కడ ఆ విలేజీ కొంతమంది ఆర్గనైజర్స్, వెంకటేశ్వర్లు అండ్ అదర్స్ మమ్మల్ని, మేము పర్మిషన్ లేదని ముందు నుంచి చెప్తా ఉన్నాము. ఎలాంటి 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి, ప్లస్ ఇట్లాంటి డాన్స్‌లు, ప్రోగ్రామ్‌లు, పాట కచేరీలు ఇట్లాంటి మైకులు పెట్టి యూజ్ చేసి చేయడం అనేది నిషేధించబడిందని ముందు నుంచి చెప్తా ఉన్నాం. దాని మీద వాళ్ళు కొంతమంది అడిగినా గాని మేము పర్మిషన్ దాంట్లో లేదని చెప్పి క్లియర్‌గా చెప్పడం జరిగింది. సీఐ గారిని అడిగినా గాని.